చేసినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి సమ్ మిర్రర్ టైప్లో ఒకటి కనిపించింది. అది తీసి బ్యాగ్ పక్కకు పెట్టిర్రు. ఏదైనా మిర్రర్ లాంటివి తీసుకొచ్చిర్రా అని అడిగింది. అంటే లేదు అని చెప్పిన. బ్యాగ్ ఓపెన్ చేయమంటే చేసిన. అందులో బాక్స్ ఉంది, ఓపెన్ చేయమని అడిగింది తను, సెక్యూరిటీ పర్సన్. ఓపెన్ చేయమని అడిగితే ఓపెన్ చేసిన. మీకు కూడా ఇంటర్నేషనల్ జర్నీ అంటే భయమా? కిడ్స్తో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా సేఫ్గా మీ డెస్టినేషన్లో ల్యాండ్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మీరు లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, పార్ట్ 1 వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీలో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా మోటివేషన్లా అనిపిస్తుంది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. ఇంకా మొత్తానికైతే సేఫ్గా మేము జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయినాము. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జర్నీ. మాకు జస్ట్ 2 hours మాత్రమే ఉంది లే ఓవర్ టైము. ఓవర్ టైంలో మేము మాకు వచ్చిన గేట్ వరకు మేము వెళ్ళాలి. 2 కిడ్స్ని తీసుకొని లగేజ్ తీసుకొని 2 hours టైంలో నేను గేట్ వరకు వెళ్ళాలి. ఆ గేట్ వచ్చేసి 22Z, అంటే అదే ఆల్మోస్ట్ లాస్ట్ గేట్. ఆ లాస్ట్ గేట్ వరకు మనం వెళ్ళాలి. మాకుంది జస్ట్ 2 hours టైమే. ఈ 2 hours టైంలోనే మేము జస్ట్ ఒక 5 to 10 minutes అట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేము. అసలు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు, ఎలా వెళ్ళాలి తెలీదు, అసలు ఏం తెలీదు. అక్కడ ఎయిర్పోర్ట్లో కౌంటర్స్ ఉంటాయి కదా, ఆ కౌంటర్స్లో నేను అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అయితే వెళ్ళిన. ఈ వెళ్ళడము ఒక 20 minutes టైం అయితే పట్టింది నాకు. ల్యాండ్ అయిన దగ్గర నుంచి నేను గేట్ వరకు వెళ్ళాలంటే 20 minutes to 30 minutes పట్టింది ఈజీగా. అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ ఫ్రాంక్ఫర్ట్ది. ఒక 15 minutes మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. మధ్యలో సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, మేము వాటిని కూడా ఫాలో చేసుకుంటూ అది మేము వెళ్ళే రూట్ కరెక్టేనా కాదా అని మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. 22Z గేట్ అంటే మధ్యలో ఒక ట్రైన్ ఎక్కాలి మనము. ఆ ట్రైన్ తీసుకుంటే మనము 22Z గేట్ వరకే వెళ్తాము. ఆ ట్రైన్ తీసుకున్నాము. 15 to 20 minutes వాక్ తర్వాత ఒక 10 minutes అయితే మేము ట్రైన్ జర్నీ చేసినాము. ఈ ట్రైన్లో మాకు 2 కపుల్స్ కలిసారు, ఆంటీ అండ్ అంకుల్. వాళ్ళతోనైతే మేము వెళ్ళినాము. మా తర్వాత గేటే వాళ్ళది. వాళ్ళు మినిట్స్ జర్నీ తర్వాత ట్రైన్ దిగిన తర్వాత 22Z గేట్ వస్తుంది అని అనుకుంటున్నారా? కాదు, ఇంకా చాలా నడవాల్సిందే. ట్రైన్ దిగిన తర్వాత అయితే కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ మనకు సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. చెక్ ఇన్ దగ్గర నాకు ఒక అతను హైదరాబాదీ అతను కలిశాడు, నార్త్ అంట అతనది. ఒక 5 minutes అట్లా కాను అయింది మా ఇద్దరి మధ్యలో. సమ్ రాండమ్ కాను హైదరాబాద్ గురించి, ఇండియా గురించి అట్లా ఒక 2-3 minutes అయితే మాట్లాడుకున్నాం మేము. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఇన్ కోసం అయితే పిలిచారు. లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్, లగేజ్ అంతా బెల్ట్ పైన పెడతారు కదా, స్కాన్ చేస్తారు కదా. స్కాన్ చేసినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి సమ్ మిర్రర్ టైప్లో ఒకటి కనిపించింది. అది తీసి బ్యాగ్ పక్కకు పెట్టిర్రు. ఇంకా ఈ గ్యాప్లోనే మమ్మల్ని యోగాసనాలు వేయించిర్రు. లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టు, రైట్ హ్యాండ్ ఇలా పెట్టు, అది ఇది అని మొత్తానికైతే సెక్యూరిటీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా బ్యాగేజ్లో ఒక మిర్రర్ లాంటిది కనిపించింది స్కాన్ చేస్తే అని చెప్పాను కదా. ఏదైనా మిర్రర్ లాంటివి తీసుకొచ్చిర్రా అని అడిగింది. అంటే లేదు అని చెప్పిన. బ్యాగ్ ఓపెన్ చేయమంటే చేసిన. అందులో బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఏముందో తెలుసా? అప్పుడు హలీం సీజన్. మా హస్బెండ్ నాకు హలీం కావాలి అని అంటే పిస్తా హౌస్ నుంచి నేను హలీం పట్టుకొచ్చిన. ఆ బాక్స్ ఓపెన్ చేయమని అడిగింది తను, సెక్యూరిటీ పర్సన్. ఓపెన్ చేయమని అడిగితే ఓపెన్ చేసిన. పైన ఒక గ్లాస్ లాంటిది మూత ఉంటుంది కదా, దాని తర్వాత మళ్ళీ ఇంకొక క్యాప్ ఉంటుంది. ఆ గ్లాస్ లాంటిది స్కాన్ అయింది అందులో. అది మిర్రర్ లా ఉంది. అది వాళ్ళకి మిర్రర్లా అనిపించింది, అందుకే అడిగింది. ఇది ఏంటిది ఐటమ్ అని అడిగింది. అడిగితే నేను అప్పుడు చెప్పిన ఇది హలీం అని చెప్పిన. కిడ్స్ కోసం తెచ్చుకున్న కిడ్స్ ఫుడ్ అని చెప్పిన నేను. ఇంకా ఆమె ఎక్స్క్యూజ్ చేసేసింది, ఇంకేం అనలేదు, నార్మల్గానే ఉంది, ఓకే అని చెప్పింది, వెళ్ళిపోమని చెప్పింది. ఇంకా నేనైతే హ్యాపీగా వెళ్ళిపోయినాను. 5 minutes అట్లా నడిచినాం మేము. నడిస్తే అప్పుడు గేట్ వచ్చింది. ఇంకా మాకు బోర్డింగ్కి ఒక 20 minutes గ్యాప్ అయితే ఉంది టైము. ఆ 20 minutesలో అట్లా ఒక 10 minutes అట్లా రిలాక్స్ అయినాము. రిలాక్స్ అయ్యి మా కిడ్స్తోని ఒక 2-3 moments అట్లా క్యాప్చర్ చేసుకున్నాను. ఒక 20 minutes గ్యాప్ తర్వాత ఫైనల్ కాల్ అయితే వచ్చేసింది బోర్డింగ్కి. వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర టికెట్స్ అయితే చెక్ చేస్తారు కదా, అక్కడ నాకు ఒక ఢిల్లీ అతను అయితే కలిశాడు.
ఆయన మా స్కిన్ టోన్ చూసి తమిళ్ అని అడిగిండు. అంటే కాదు మేము హైదరాబాద్ తెలంగాణ అని చెప్పిన నేను. కొంచెం ఒక 2-3 మినిట్స్ అతను మాట్లాడిండు. సమ్ నేపాలీ అమ్మాయి కూడా కలిసింది, ఆమె కూడా మాట్లాడింది. అయితే ఒక 5 to 6 మెంబర్స్ తోటి కాన్వో అయితే జరిగింది జర్నీ మొత్తంలో. ఇక్కడ లోపలికి వెళ్ళే అప్పుడు మనల్ని వాళ్ళు ఏ ఎయిర్లైన్స్ అని అడుగుతారు. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, సంథింగ్, యునైటెడ్ ఎయిర్లైన్స్ అట్లాంటివన్నీ అడుగుతారు. సో మనం మన ఎయిర్లైన్స్ని ప్రాపర్గా చెప్పాలి, లేకపోతే పెద్ద మిస్టేక్స్ చేసిన వాళ్ళం అవుతాము. మేము వచ్చేసి యునైటెడ్ ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసుకున్నాము. సో మనల్ని అదే క్యూలో వాళ్ళు పంపిస్తారు. ఈ ప్రాసెస్లో 1-2 సార్లు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అయితే వెళ్ళినా, ఎందుకంటే మేబీ మిస్ అవ్వచ్చు. ఇప్పుడు మనము ఫ్రాంక్ఫర్ట్ నుంచి డెన్వర్ వరకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఒక బస్లో ఫ్లైట్ వరకు తీసుకొని వెళ్తారు. మేబీ ఇది అందరికీ తెలుసు. కొన్ని ఇంటికి మాత్రము ఎయిర్పోర్ట్లోనే కనెక్టింగ్ ఉంటుంది ఫ్లైట్కి మాత్రము మేము బస్లో వెళ్ళినాము. ఒక 5 to 10 మినిట్స్ జర్నీ చేస్తే అప్పుడు మా ఫ్లైట్ వచ్చి ఇంకా వెళ్ళైతే మేము కూర్చున్నాము. బోర్డింగ్ పాస్ చూపించేసి టికెట్స్ అవన్నీ చూపించేసి కూర్చున్నాము. ఇక్కడ ఈ ఫ్లైట్ మొత్తము యాక్టివ్ టైం మా కిడ్స్కి ఇద్దరికి ఫుల్ యాక్టివ్ ఉన్నారు. ఫస్ట్ ఫ్లైట్లో కొంచెం పడుకున్నారని చెప్పాను కదా. ఈ ఫ్లైట్ మొత్తం ఇంకా మనకు ఇండియాలో మార్నింగ్ టైం అన్నట్లు ఈ ఫ్లైట్కి ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఇంకా స్టార్ట్ చేసిర్రు చూడండి గొడవ, ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నట్లు స్టార్ట్ చేసిర్రు. ఫుల్ అసలు నా తల పగిలిపోయింది బాబోయ్, చెప్పలేను నేను ఆ సిచ్యువేషన్ని. అసలు కళ్ళల్లో వద్దులేసుకొని కూర్చున్నా నేను, ఎప్పుడు ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అని. ఈయన ఎవ్రీ టైం లేవడం, వాష్రూమ్ తీసుకొని వెళ్ళడము, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడము, అదే సరిపోయింది. ఇంకా దానికి తోడు మా వాడు చేసి అల్లరికి ముందు ఒక అతను అమెరికన్ అతను ఉన్నాడు. ఆయన సీట్ని ఊరికే కాలుతో వేస్తే అంత ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటలేడు మా వాడు అసలు. ముందు అమెరికన్ ఉన్నాడని చెప్పాను కదా, ఆయన ఎవ్రీ టైం నా కేసి చూస్తున్నాడు. నేను ఎవ్రీ టైం ఆయనకి సారీ చెప్తున్నా, ఇంకా ఆయన సైలెంట్ అవుతున్నాడు. అట్లా ఒక 4 to 5 టైమ్స్ అట్లా రిపీట్ చేసిండు. ఇంకా నాకే అంత ఎంబారేజింగ్ అనిపించింది. ఇన్నిసార్లు చెప్పినా కూడా మావాడు వింటలేడు. ఆయన నాకు అంత అల్లరి చేసిండు మావాడు. ఈ 9.5 hours జర్నీ అయితే నాకు వాళ్ళతోని అరవడానికే సరిపోయింది. ఫ్లైట్ అయితే డెన్వర్లో ల్యాండ్ అయింది. ఇక్కడ మా పాప ల్యాండ్ అయ్యే టైంకి ఆల్టిట్యూడ్ చేంజ్ అయిందని చెప్పాను కదా, టేక్ ఆఫ్ అయ్యే టైంకి తనకి ఏం కాలేదు. ఫస్ట్ ఫ్లైట్కి సెకండ్ ఫ్లైట్కి రెండింటికి ఈ ల్యాండ్ అయ్యే టైం ఉంది చూసారా, అప్పుడు మాత్రమే తనకి పెయిన్ వచ్చింది, ఇయర్లో పెయిన్ వచ్చింది. ఏడుస్తూనే ఉన్నది. నాకు ఫుల్ భయం అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నది. కొద్దిసేపు అట్లా ఉంటాం కదా, నేను అందరు వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళిన. ఈ గ్యాప్లో అందరు వెళ్ళే గ్యాప్లో ల్యాండ్ అయిన తర్వాత ఆమె వామిట్ కూడా చేసుకుంది. నాకు భయమైంది కొంచెం, కానీ అది ఆల్టిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల అని అనుకొని కొంచెం అయితే రిలాక్స్ అయినా. ఆమెను కొంచెం రిలాక్స్ చేసి ఇంకా ఫ్లైట్ అయితే దిగేసి వెళ్ళిపోయినాము. ఫ్లైట్ దిగి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ మా కోసము ఫస్ట్ ఫ్లైట్కి కూడా వీల్ చైర్ అసిస్టెంట్స్ బుక్ చేసిండు. కానీ ఫస్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత ఎవరు రాలేదు. మరి రాలేదు అని నేను మిడిల్లో అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో చెప్పాను నేను అతనికి కాల్ చేసి. అంటే ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ రేజ్ చేసిండంట, నెక్స్ట్ టైం అన్న డెన్వర్లో అయినా వీల్ చైర్ అసిస్టెంట్స్ కావాలి అని అంటే ఇంకా వాళ్ళు ఒక ఇద్దరు అయితే మా కిడ్స్ నేమ్స్ తోటి, నేమ్ బోర్డ్ తోటి వీల్ చైర్ అయితే అసిస్ట్ చేసిర్రు వాళ్ళిద్దరు. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేసిర్రు. అంటే ఈ మొత్తము జర్నీ మొత్తంలో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం మేము. ఫుడ్ లేదు, ప్రాపర్ నిద్ర లేదు కదా. వాళ్ళైతే కిడ్స్ని అయితే టేక్ కేర్ చేసిర్రు, చాలా దూరం వరకు టేక్ కేర్ చేసిర్రు. ఇంకా నేను అప్పటికే ఫుల్ అవుట్ అయిపోయినాను. తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, వామిట్ ఫీలింగ్ వస్తుంది. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎప్పుడు వస్తుందా లగేజ్ కౌంటర్ అని ఎదురు చూసుకుంటా ఉన్నా. చాలా దూరం నడిచిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ అయితే వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయింది నాకు టెన్షను. అంటే మా హస్బెండ్ నన్ను అట్లా టెన్షన్ చేసిండు. అంటే ఆ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్ అడుగుతారు, మంచిగా రిప్లై చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని. మొత్తానికి వాళ్ళు పాస్పోర్ట్ వీసా అయితే అడిగినరు. అడిగిన తర్వాత ఇచ్చేసిన అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత 2-3 ర్యాండమ్ క్వశ్చన్స్ అయితే అడిగిండు. ర్యాండమ్ అంటే జాబ్ రిలేటెడ్, ప్లేస్ రిలేటెడ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగిండు. నేను ఆన్సర్ అయితే ఆన్సర్ చేసిన తర్వాత ఓకే చెప్పేసి బయోమెట్రిక్ ఇమ్మన్నాడు. నాకు, మా పాపకి, బాబుకి ముగ్గురికి బయోమెట్రిక్ తీసుకున్నాడు.
ఫేసెస్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, పాస్పోర్ట్లో మేము ఒరిజినల్గా మేము మ్యాచ్ అవుతున్నామా లేదా అని అన్నీ చెక్ చేసుకొని బయోమెట్రిక్ అయితే తీసుకొని ఒక ఎంట్రీ పాస్ అయితే ఇచ్చిండు. ఎంట్రీ పాస్ ఇస్తే ఆ ఎంట్రీ పాస్ అక్కడ స్కాన్ చేస్తేనే మనకు ఆ గేట్ ఓపెన్ అయ్యిద్ది. ఆ గేట్ ఓపెన్ అయితే ఆ గేట్ ఓపెన్ అయ్యి మనం ఎంటర్ అయితే అప్పుడు మనం యుఎస్లోకి ఎంటర్ అయినట్టు. ఇంకా మేము అప్పుడు పాస్ తీసుకొని అయితే గేట్ లోపల స్కాన్ చేసేసి యుఎస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా అప్పుడు ఫీలింగ్ హ్యాపీ. ఈ జర్నీ అంత ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ ఇమిగ్రేషన్ కౌంటర్ ఒక ఎత్తు. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసిర్రు అనుకో, మనం ఇంకా రిటర్న్ తట్టపుట్ట చదివేసుకొని మళ్ళీ ఇండియాకి పోవాల్సిందే. మొత్తానికైతే మాదైతే ప్రాసెస్ స్మూత్గానే అయిపోయింది. అసలు ఎట్లాంటి డిఫికల్టీ అయితే నేను ఫేస్ చేయలేదు. సో చూసారుగా మా పార్ట్ 2 జర్నీ ప్రాసెస్ని హైదరాబాద్ నుంచి డెన్వర్ వరకు. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోని తొందరలోనే అప్లోడ్ చేస్తాను. పార్ట్ 3ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎండింగ్ ట్విస్ట్లన్నీ అందులోనే ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్.